హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు అనగా ఏప్రిల్ 2వ తేదీతో మన ఊరికి సర్పంచ్గా పనిచేసిన వాళ్ళ పదవీ కాలం అయితే అయిపోయింది. కానీ కొన్ని సమస్యలు అయితే ఇంకా అలానే ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా నేను ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను మన ఊరి కమ్యూనిటీ కోసం, అంటే మన ఊరి ప్రజల కోసము. సో ప్రజెంట్ చాలా తక్కువ మందికి ఆ గ్రూప్ యొక్క ఇన్వైట్ పంపించడం అయితే జరిగింది. సో ఆ గ్రూప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మీకు అందులో ఒక గూగుల్ డాక్స్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ యాక్సెస్ చేసి మీరైతే ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ మెన్షన్ చేస్తే, సపోజ్ మాది 7th వార్డులో మాకు వాటర్ ఇష్యూ ఉంది, తాగునీరు సరిగ్గా రావట్లేదు, వారానికి ఒకసారే వస్తుంది, లేకపోతే వచ్చే నీళ్ళు కూడా బాగా లేవు, లేకపోతే వీధి దీపాలు వెలుగుతలేవు, ఇంకేదైనా కానీ. సో ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ మీరు మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి మీరైతే లిస్ట్ చేయొచ్చు. సో సరే, అలా అయితే అందరూ చేస్తారు, దాంట్లో గొప్ప ఏముంది అనుకోవచ్చు. మీరు లిస్ట్ చేసిన తర్వాత మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 10-15 మంది మేమైతే ఆ సమస్యని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మిగతా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇలా తీసుకెళ్ళడంతో ఆ సమస్య యొక్క విజిబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ మేమైతే ఏం చేస్తామంటే, మనకు పీజీఆర్ఎస్ అనే ఒక వ్యవస్థ ఉంది, అంటే పబ్లిక్ గ్రీవరెన్స్ అనేది ఒకటి ఉంది. సో అందులో ఫస్ట్ దాని అయితే రిజిస్టర్ చేస్తాము. ఆ సమస్యని రిజిస్టర్ అయిన తర్వాత దానికి సొల్యూషన్ వచ్చేంత వరకు కూడా ఏదో ఒక రూపంలో మేమైతే పోరాడుతూనే ఉంటాము. సో అది ఒక కాన్సెప్ట్. సో ఈరోజు నుంచి మీరు కూడా ఎప్పుడైనా మీకు మీ కంటికి కనిపించింది మీ వీధిలో కానీ ఏం ఇష్యూ ఉన్నా కానీ దయచేసి మా ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం వల్ల మేబీ అన్ని సమస్యలు మేము తీర్చలేకపోవచ్చు, బట్ 10 తెస్తే ఒక 5-6 సాల్వ్ అయినా కూడా మేము అనుకున్న విధంగా మన ఊరిని సమస్యల నుంచి దూరం చేసిన వాళ్ళు అవుతామనేసి మా భావన. సో ఇదేదో రాజకీయంగా అయితే చేయడం లేదు. రాజకీయంగా అంటే అందరికీ ఇప్పుడు తెలిసిందే, పదవీ కాలం అయిపోయింది. ఇన్ని రోజులు ఏదైనా వీడియో పెడితే నా మీద కుట్రతో చేస్తున్నారు, ఊరి మీద ప్రేమ ఉంటే చాలా సమస్యలు ఉన్నాయి చేయండి అని చాలామంది చెప్పారు. సో వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా రాజకీయ పరంగా వీడియోలు చేయలేదు. నాకు వైసీపీ అన్నా, టీడీపీ అన్నా, జనసేన అన్నా, బీజేపీ అన్నా నాకు అంతగా దాంట్లో ఏమి ఇంట్రెస్ట్ లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఊరు బాగుండాలి, ఊరిలో సమస్యలు లేకుండా ఉండాలి, అందరికీ విద్య, వైద్యము, తాగునీరు అన్నీ కూడా సరైన సమయంలో సరైన విధంగా అందాలి అనేదే నా తాపత్రయము. సో రాజకీయాలు ఎలాగో స్టార్ట్ అవుతాయి, అది చాలా దూరం ఎలాగో లేదు. ఎందుకంటే ఈ రోజుతో అయిపోయింది, సర్పంచ్గా పనిచేసిన వాళ్ళ పదవీ కాలం అయిపోయింది ఈ రోజుతో. సో రేపటి నుంచి ఊర్లో జరిగేవన్నీ రాజకీయాలే. ఎందుకంటే రేపు లేకపోతే ఇంకో నెక్స్ట్ వీక్లోనో మనకు ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది. ఈ 1 మంత్లో నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్స్కి, లైక్ పంచాయతీ ఎలక్షన్స్కి, రైట్. సో దయచేసి అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఈసారైనా మంచిగా పనిచేసే వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, నాట్ జస్ట్ సర్పంచ్, వార్డు మెంబర్గా మీరు ఎన్నుకునే వ్యక్తులు కూడా కాస్త కూస్తో చదువుకున్న వ్యక్తులని, అలాగే ఊరి కోసం ఆలోచించే వ్యక్తులని. ఎందుకు వార్డు మెంబర్ నుంచి చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక మొన్ననో వార్డు మెంబర్స్ అందరూ కలిసిన ఒక ఫోటో చూశాను. ఆ ఫోటోలో వాళ్ళని నేను ఎప్పుడు ఊళ్ళో చూడలేదు. అంటే వాళ్ళు ఏ రోజు కూడా సమస్యల గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ వాయిస్ వినిపించడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. సో అలాంటి వాళ్ళు అవసరం లేదు. సో కొద్దిగా చదువుకున్న వాళ్ళు అనే కాదు, వాయిస్ రైజ్ చేసేవాళ్ళు, అంటే సమస్య ఉంది అంటే దాని గురించి మాట్లాడే వాళ్ళు మనకు ముఖ్యంగా కావాలి. సో అందుకనేసే కొద్దిగా మీరు చూస్తుంటారు, మీ చుట్టుపక్కల అలాంటి కుర్రాళ్ళు ఉంటారు, లేకపోతే పెద్దోళ్ళు ఉంటారు, ఒక సమస్య ఏదైనా ఉంటే దానికోసం నిలబడేవాళ్ళు. అలాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రాజకీయాలు అని చెప్పి వదిలేశాను కదా. సో నేనైతే
వాటికి దూరం. అంటే ఏంటి, పార్టీల ద్వారా రాజకీయం చేసేవాడికి నేను దూరంగా ఉంటాను. ఎటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ఇచ్చే స్థితిలో అయితే నేను లేను. బట్ ఇండివిజువల్గా నా ఊరి కోసం ఏదైతే నా వల్ల అవుతుందో ఆ విషయము, దాని గురించి పోటీ చేసే అంటే ప్రయత్నం చేసే ఇదైతే నా దగ్గర ఉంది. అది మాత్రం ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది చాలా విధాలుగా అనుకుంటూ ఉంటారు, వీళ్ళు చేసేదంతా ఏదో 2 రోజులు వస్తారు, 3 రోజులు వెళ్ళిపోతారనేసి. ఇది మన ఊరికి సంబంధించిన విషయాలు కాబట్టి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ అమెరికాకి వెళ్ళి వచ్చినా కానీ ఏదో ఒక రోజు నువ్వు మళ్ళీ తిరిగి రావాల్సిందే ఊరికి. సో అందుకనేసి దయచేసి మించిపోయింది ఏం లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మా కమ్యూనిటీలో భాగం అవ్వండి, మా టీంలో భాగం అవ్వండి. ఊర్లో కనిపించే సమస్యల్ని మా ముందుకు తీసుకురండి. మేము మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద ఖచ్చితంగా అయితే పోరాటం చేస్తాము. మాకు ఎటువంటి రాజకీయ పరంగా ఉద్దేశాలు లేవు. ఎవరిని చెడు చూపించాలనే భావన కానీ ఆలోచన కానీ మనకు లేదు. మాకు కావాల్సింది ఏంటంటే, ఎక్స్ అనే ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అవ్వడం మా యొక్క మెయిన్ గోలు. సో దయచేసి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా ముందుకు రండి. మీతో పాటు నేను లింక్ కూడా షేర్ చేస్తాను వీడియోతో పాటు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు కనిపించిన వినిపించిన సమస్యలను కూడా అందులో లిస్ట్ చేయండి. ఎందుకంటే ఈ 1-2 మంత్స్లో ఎలక్షన్స్ ఎలాగో వస్తాయి. సో వచ్చే క్యాండిడేట్స్ కోసము మనమైతే కొన్ని క్వశ్చన్స్ అయితే రెడీ చేసుకోవాలి కదా. అంటే మీరు గెలిస్తే ఏం చేస్తారు, మీకు ఎందుకు ఓటేయాలి అనే క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఒక డాష్ బోర్డ్ అయితే నేనైతే రెడీ చేస్తాను, మెయిన్ ఫోకస్డ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేసి. సో దాన్ని బేస్గా మనమైతే ముందుకెళ్దాము. ఓటు మీరు వీళ్ళకే వేయాలి వాళ్ళకే వేయాలనేసి ఏ రోజు కూడా మేము మభ్య పెట్టే రకమైతే కాదు. సో దయచేసి ఏదైతే చేస్తున్నామో ఇండివిజువల్గా చేస్తున్నాము, ఊరి కోసం చేస్తున్నాము. సో మీ అందరి సపోర్ట్ కావాలి. మీ ముందుకు మా టీం మెంబర్స్తో కూడా త్వరలోనే ముందుకు వస్తాము. ఎందుకంటే ప్రజెంట్ నేను ఒక్కటే కనిపించవచ్చు మీకు, బట్ బ్యాక్గ్రౌండ్లో చాలామంది వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. అందరి మీద కూడా మీరు నమ్మకం పెట్టుకుని, మా మీద నమ్మకం పెట్టుకుని మమ్మల్ని ఇంకా మరింత బాధ్యతతో పనిచేసే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేసి మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే చాలు. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో 1 by 1 ఆ విషయాలు ప్రతి వారంలో ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ కుదిరితే, అంటే వృత్తిపరంగా కూడా నాకు కొన్ని టార్గెట్స్ గోల్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకు కూడా అలానే ఉన్నాయి. సో ఏదో ఒక రకంగా అయితే వారంలో ఒక్కసారైనా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.